వీక్షకులకు శుభోదయం. ప్రతినిత్యం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షకులకు అందిస్తూ ప్రజా సమస్యలను రాజకీయ నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సిటీ కృష్ణతేజ ఛానల్. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యక్ష ప్రసారంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను, అధికారులను, మేధావులను, విశ్లేషకులను మన స్టూడియోకు ఆహ్వానించి వారి ద్వారా ఆ రోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలపై చర్చా కార్యక్రమం ఉంటుంది. ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, రాజకీయ నాయకులను ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉందనే దాని మీద విశ్లేషణ జరిపి ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. త్వరలో ఈ చర్చా కార్యక్రమంలో వీక్షకులు కూడా భాగస్వాములై వారి అభిప్రాయాలను కూడా పంచుకునే అవకాశం కనిపిస్తోంది సిటీ కృష్ణతేజ ఛానల్. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రసారమైనటువంటి ప్రచురితమైనటువంటి వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం. జాతీయం, రాష్ట్రీయం, స్థానికంగా ఉండేటటువంటి వార్తలపైన చర్చించి దాని మీద ఒక సమగ్ర అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ వార్తా విశ్లేషణ చర్చ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ముందుగా ఈనాడు దినపత్రికలోని విశేషాలు చూస్తే, పతాక శీర్షికలో వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు, వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు అని చెప్పి సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్, జగతి పబ్లికేషన్స్ కేసులో తాజాగా 381వ వాయిదా. 2012లోనే పక్కా ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ జైలుకు వెళ్లొచ్చాక కళ్లబొల్లి మాటలతో జనానికి టోపీ, నామమాత్రపు పెట్టుబడితో సాక్షి పత్రిక సొంతం, విజయసాయిరెడ్డి మంత్రాంగంతో చెలరేగిన జగన్, జగతి పుట్టుకే అవినీతి అని చెప్పి పతాక శీర్షికన జగతి కేసులో సిబిఐ పెట్టిన సెక్షన్ల కింద నేరం రుజువైతే జగన్ కు గరిష్టంగా 7 ఏళ్లు జైలు శిక్ష పడచ్చు. పదవిలో ఉన్న వ్యక్తులకు 2 ఏళ్లు, అంతకు మించి జైలు శిక్ష పడితే అనర్హత వేటు తప్పదు. అంతేకాదు శిక్షాకాలం పూర్తయిన తర్వాత 6 ఏళ్ల దాకా ఎన్నికల్లో పోటీకి అనర్హులు కూడా అవుతారని చెప్పి పతాక శీర్షికన ప్రచురించారు ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా. ఆ తర్వాత జనం నినాదం క్విట్ జగన్, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లు, రౌడీయిజం ఆయన్ని గట్టెక్కించవు. తిరువూరు ఆచంట రా కదలిరా సభల్లో చంద్రబాబు, రా కదలిరా అనే సభల్లో చంద్రబాబు గారు ప్రసంగించినట్లుగా తిరువూరులో తేదేపా నిర్వహించిన రా కదలిరా సభలో మాట్లాడుతున్న చంద్రబాబు సభకు హాజరైన అశేష జనం అని చెప్పి ఒక ఫోటో వార్తా కథనాన్ని కూడా ప్రచురించారు. మరోవైపు లోపలి పేజీల్లో అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడే డెడ్ లైన్, సాయంత్రంలోగా చేరాలని కార్యకర్తలు, ఆయాలకు సందేశాలు, 9 నుంచి నోటీసులు, మండిపడుతున్న అంగన్వాడీలు. తరువాత మేము సమ్మెకు దిగుతాం, 108, 104 ఉద్యోగ సంఘాల నేతల వెల్లడి, లక్కీ డిప్ టికెట్ అంటగట్టి పింఛను సొమ్ము వసూలు చేసి మంత్రి అంబటి రాంబాబు ఇలాఖాలో దందా, బంగ్లా ప్రధాని పీఠం మళ్లీ హసీనాదే, సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగుకు మెజారిటీ అని చెప్పేటటువంటి ఒక వార్తా కథనాన్ని కూడా ప్రచురించారు. మరోవైపు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైనటువంటి స్థానికంగా తిరుపతి వార్తలను కనుక పరిశీలిస్తే, ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సు అని చెప్పి ఒక వార్తా కథనము. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు నేడు డయల్ యువర్ కమిషనర్ నగరపాలక కార్యాలయంలో సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని, అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ హరిత తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి నేరుగా రాలేని వారు 222708 నెంబర్కి ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలుపు మాదే, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సుగుణమ్మ హరిప్రసాద్ కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో అని. మరోవైపు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం, శ్రీకారం చుట్టేదన్నడో ఇది రోడ్డు సంగతి, ముందుకు సాగని మంగళం శెట్టిపల్లి రహదారి పనులు అని చెప్పి ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ప్రారంభం, గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 13వ తేదీ వరకు ఈ నీరాటోత్సవాలు జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అమ్మవారు సాయంత్రం దాకా భక్తులకు అందుబాటులో ఉండి దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవచ్చని ఒక వార్తా కథనం ఉంది ఆధ్యాత్మికంగా. మరోవైపు విద్యానికేతన్లో క్రీడా దినోత్సవం, అవిలాల అభివృద్ధికి ఆమడ దూరం, మహిళకు కరపత్రాలు అందజేస్తున్న పులివర్తి నాని నాయకులని ఒక వార్తా కథనము. అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చాలా బాగా జరిగింది, కళాకారుల నృత్య ప్రదర్శన అని చెప్పి ఒక సాంస్కృతిక అంశాన్ని కూడా ఇచ్చారు. మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారం, పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేస్తున్న తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి. చంద్రగిరిలో నూతన పాలక మండలి మార్కెట్ యార్డుకు సంబంధించి నూతన పాలక మండలి కొలువు తీరిందని చెప్పి ప్రత్యేకంగా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఘాట్ రోడ్డులో రక్షణ గోడను ఢీకొన్న కారు అని చెప్పి ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పి కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. మరోవైపు సాక్షి దినపత్రికలో ప్రధానంగా ప్రచురితమైనటువంటి అంశాలు పరిశీలిస్తే, తీరం మనదే, వేట మనదే, నిశ్చింతగా మత్స్యకారులు వలసలకు స్వస్తి,
జువ్వలదిన్నె సిద్ధం. మన తీరంలో చేపలు పట్టుకునే వెసులుబాటు. 3,650 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మినీ పోర్టుల తరహాలో సకల సౌకర్యాలతో హార్బర్ల అభివృద్ధి. త్వరలో జువ్వలదిన్నె ప్రారంభం. శరవేగంగా నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు అని చెప్పి పతాక శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రధానంగా ప్రచురించారు. లోకేశం మాకొద్దు, పరువు పోతోంది, తమ్ముళ్ల గగ్గోలు. ఆయన ప్రసంగాలు, వ్యవహార శైలి బాగోలేదనే ఆందోళన. అందుకే వ్యూహాత్మకంగా పాదయాత్ర తర్వాత లోకేష్ పర్యటనలకు చంద్రబాబు చెక్. రా కదలిరా, జైహో బీసీ వంటి ముఖ్య కార్యక్రమాలకు దూరం. మంగళగిరికే పరిమితమై అప్పుడప్పుడు లోకల్గా చక్కర్లు అనేటటువంటి వార్తాకథనం కూడా ఇచ్చారు. మరోవైపు పైన 13 నుంచి మోదీ ప్రచారం. ఈ నెల 13న బీహార్లోని బేటియా సిటీ నుంచి ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం అని చెప్పి ఒక వార్త. కార్గిల్లో నైట్ ల్యాండింగ్. కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై C-130J సూపర్ హెర్కులస్ విమానాన్ని వాయుసేన రాత్రిపూట సురక్షితంగా ల్యాండింగ్ చేసిందనేటటువంటి మరో వార్త. ప్లాస్టిక్ ఆహారం, మనం తినే ఆహారంలో హాని చేసే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలడం ఆందోళన రేపుతోందని చెప్పి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, నివారించాలని చెప్పి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచికగా ఒక వార్తా కథనాన్ని కూడా పతాక శీర్షికగా ప్రచురించారు. వివరాలు 6వ పేజీలో ఉంటాయని కూడా సాక్షి దినపత్రికలో తెలియజేస్తున్నారు. స్టోర్ రూమ్లో పడుకోమన్నారు. డేటా బేసిక్స్ కార్పొరేషన్ అధిపతి డాన్ లైట్స్ తనను సంస్థ స్టోర్ రూమ్లో పడుకోమని నారాయణమూర్తి చెప్పారని చెప్పి ఒక సందేశాత్మకమైనటువంటి వార్తా కథనాన్ని కూడా లోపల పేజీల్లో ప్రచురించారు. మోదీపై మాల్దీవు మంత్రులు నోటి దురుసు అని, బంగాళాపీఠంపై మళ్లీ హసీనాయే అని చెప్పి మరొక వార్త. మనసున్న సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులకు అత్యధికంగా మేలు చేసినటువంటి వ్యక్తి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రశంసలు. జగన్ పాలనలో తండాలకు రోడ్లు, నీళ్లు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, సంక్షేమ పథకాలతో గిరిజనులందరికీ లబ్ధి. రాజకీయంగా అధిక ప్రాధాన్యం. జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకుని మరింతగా అభివృద్ధి చెందుదాం. గిరిజన శంఖారావం సభలో గిరిజన సంఘాల నాయకుల పిలుపు అని చెప్పి, గిరిజనుల సంక్షేమం అంతా కూడా జగన్ పాలనలోనే జరిగింది అని చెప్పి ఒక వార్తా కథనం ఇచ్చారు. ILT20 టోర్నీలో పాల్గొంటున్నా అని చెప్పి ఒక వార్తా కథనం క్రీడలకు సంబంధించి. బడుగుల ఉత్సాహం. రాజానగరం, ఉరవకొండలో సామాజిక బస్సు యాత్రలకు విశేష స్పందన అని చెప్పి ఒక వార్త. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు హాజరైన భారీ జనసందోహంలో భాగం. సుందర విశాఖ ప్రగతి వీచిక 4 ఏళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం అని చెప్పి ఒక వార్తా కథనం ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అని చెప్పి మరో వార్తా కథనం కూడా ఉంది. ఫ్లెక్సీలతో హడావిడి, అభిమానుల కొట్లాట. ఆచంట తిరువూరుల టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం. 2 చోట్ల కానరాని జనస్పందన. రొటీన్ ప్రసంగంతో ఆకట్టుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్పి ఒక వార్తా కథనాన్ని కూడా ప్రచురించారు. ఇక స్థానికంగా తిరుపతి వార్తలు కనుక సాక్షి దినపత్రికలో చూస్తే, ఆంధ్రజ్యోతి సాక్షి దినపత్రికలోని స్థానిక వార్తా విశేషాలు చూసాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. జగన్కు ఇప్పుడంతా రివర్స్. ఎమ్మెల్యేల స్వరమే చూపు మారుతోంది. 3 నెలల్లో రైతు రాజ్యం. ముక్కంటి మూడో కన్ను. భూదందాల నుంచి గ్రావెల్ తప్పకుండా ఎమ్మెల్యే నామస్మరణే. బియ్యం గుప్పిట పట్టినట్లు ఎక్కడ భూములైనా హస్తగతం. రైతు మెడపై టైటిల్ కత్తి. న్యాయస్థానం కళ్లకు కంతలు గట్టిన జగన్ సర్కార్. మనోళ్లే చంపేస్తున్నారా? ముస్లిం మత గురువు అల్లామా మసూద్ దారుణ హత్య. ఇస్లామాబాద్లో పట్టపగలే ఘటన. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు అని చెప్పి ఒక క్రైమ్ వార్తనిచ్చారు. బెంగళూరు మైసూరు హైవేపై GPS టోల్. దేశంలోనే తొలిసారి ఏర్పాటుకు కసరత్తు. కార్గిల్ కొండల్లో రాత్రివేళ లారీ ల్యాండింగ్. తొలిసారి భారీ విమానాన్ని దింపిన వాయుసేన అని చెప్పి మరో వార్తా కథనాన్ని కూడా ప్రచురించారు. వైసీపీ అరాచకీయం. ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు. నూజివీడు ఎమ్మెల్యే కుమారుడి సమక్షంలో పంచాయతీ. పరస్పరం దాడికి దిగిన వైసీపీలోని 2 వర్గాలు. 6గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స అనేటటువంటి మరో వార్తా కథనాన్ని కూడా ఇచ్చారు. దళిత రైతుపై వైసీపీ నేతల దాడి. నిన్ను లేపేస్తా, నీ ఆఫీసు లేకుండా చేస్తా. తిరువూరులో జనసేన కార్యకర్తపై వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యం. భర్త కొడుకుతో కలిసి చితకబాదిన వైనం. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి. గతంలో చంద్రబాబు సభలో బెజవాడ కార్పొరేటర్ భర్త చోరీ అని ఒక వార్తా కథనం ఇచ్చారు. మరోవైపు నగ్నంగా తిప్పుతూ బూటు కాళ్లతో తంతు. వైసీపీ జెండా దించాలన్నందుకు పాల్తూరు పోలీసులు దాష్టీకమని చెప్పి మరో వార్తా కథనం ఇచ్చారు. ఓట్లు అక్రమాలకు కళ్లెం వేస్తారా? నేడు రాష్ట్రానికి CEC రాజీవ్ కుమార్ రాక. 2 కమిషనర్లు, అధికారులు కూడా. రేపు ఉదయం పార్టీలతో భేటీ. అనంతరం ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఏర్పాట్లపై సమీక్ష అని చెప్పి మరో వార్తా కథనం కూడా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని స్థానికంగా ప్రచురితమైనటువంటి అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా
తిరుపతిలో 22 మంది ఎస్ఐల బదిలీ అని చెప్పి పోలీసుల బదిలీలపై ఒక అంశాన్ని ఇచ్చారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,81,00,000 అని చెప్పి మరో వార్తా కథనము. వెంకన్న సేవలో ఎవరెవరు ప్రముఖులు హాజరై దర్శనం చేసుకుని స్వామివారిని మొక్కులు చెల్లించుకున్నారన్నటువంటి మరో వార్తా కథనాన్ని ఇచ్చారు. హెచ్యుఎస్ జాతీయ సభను విజయవంతం చేయండి, సంస్కృతి సంప్రదాయాలను మరవకూడదు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి. సందడిగా ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు అని చెప్పి మరో వార్తా కథనం ఇచ్చారు. సమస్యలు పరిష్కరించే వరకు తగ్గేదే లేదు, ఎస్మా జీవో ప్రతులను దహనం చేసిన అంగన్వాడీలు, ఎస్మా ప్రయోగం దుర్మార్గం అని చెప్పి మరో వార్తా కథనం ఇచ్చారు. అభ్యర్థి ఎవరైనా గెలిపే లక్ష్యం, టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామని చెప్పి పసుపులేటి హరిప్రసాద్ గారు స్పష్టం చేశారని చెప్పి ఒక వార్తా కథనం ఇచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం తొలగింపునకు కుయుక్తులు, ప్రజలను మభ్యపెట్టేందుకే యాత్ర 2 సినిమా అని చెప్పి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేత రవినాయుడు అని చెప్పి మరో వార్తా కథనం ఇచ్చారు. హోరాహోరీగా ఎస్వీయు ఇంటర్ కొలిజియేట్ స్టాఫ్ పోటీలు అని చెప్పి మరో ఉద్యోగులకు క్రీడా అంశాన్ని కూడా జత చేసి మరో వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక ఇవాల్టి మన వార్తా విశ్లేషణ చర్చ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు స్టూడియోకు విచ్చేశారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు ఎస్ఎం రఫీ గారు. వీరికి సిటీ కేబుల్ స్టూడియోకు స్వాగతం పలుకుతూ ఈనాటి రఫీ గారు, ఈనాటి ప్రధాన దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి అంశము, అలాగే గత దాదాపు 25 రోజులుగా అట్టుడికి పోతోంది రాష్ట్రం. ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎక్కడ చూసినా ధర్నాలు నిరసనలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది. ఎక్కడ స్మార్ట్ సిటీనా చెత్త సిటీనా తిరుపతి అనేటట్లుగా ఎక్కడ చూడు చెత్త కుప్పల దర్శనమిస్తున్నాయి. ప్రజలందరూ కూడా మొదలే చలికాలము, వర్షాలు పడుతున్నాయి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది? అంగన్వాడీల సమస్యలకు చెక్ పెట్టే అవకాశం లేదా? మరోవైపు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాము, ఇవాళే డెడ్ లైన్ అని చెప్తున్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత అంగన్వాడీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ ఖచ్చితంగా ఉద్యోగంలో చేరి తీరాల్సిందే, లేదంటే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయం చెప్పండి రఫీ గారు. ముందుగా సిటీ కృష్ణ తేజ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభోదయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేసి ఆయన పాలన ఈ 4.5 సంవత్సరాల కాలంలో కొనసాగించారు. కానీ ఎన్నికల వేళ కొన్ని కుయుక్తులలో భాగంగా ఇప్పుడు ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణం ప్రతిపక్షాల ప్రోత్సాహమే అని మనం ఖచ్చితంగా చెప్పాలి. ముందుగా మనం మాట్లాడితే ఈ అంగన్వాడీ వర్కర్లు, వీళ్ళు టీచర్లు కాదు, అంగన్వాడీ వర్కర్స్ అంటే కనీస ప్రామాణికాల మీద వీళ్ళను వర్కర్లుగా మనం నియమించుంటాం. అలాగే మనం వీళ్ళని చూస్తే గత ప్రభుత్వంలో జరిగిన మేలేంది, ప్రస్తుత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్లకు జరిగినటువంటి మేలేంది అని మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో 3,000కు పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు ఇప్పుడు మనం 11,000 రూపాయల జీతం ఇస్తున్నటువంటిది, అది ఒక్కసారిగా 8,000 రూపాయల జీతాన్ని పెంచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది మనం ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. మీకు 4.5 సంవత్సరాల కాలంలోనే మీకు ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు 5 నెలలకో 6 నెలలకో సంవత్సరం ముందు వచ్చేసింది కాదు. ఆయన అధికారం చేపట్టిన కొద్ది నెలలకే ఈ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజా సంక్షేమం, ఇప్పుడు అందిస్తున్నటువంటి పథకాలు, ఆ పథకాలతో అదనంగా పాలనా దక్షత, అంటే పరిపాలనలో కూడా ఎటువంటి లోపాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా చక్కదిద్దుకుంటూ ఆయన చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు, అన్నీ కూడా ఆలోచిస్తుంటారు. మనం ఏవి ఎలా జరుగుతున్నాయనేటివన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి తప్పుదోవ పట్టే చర్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నా. పట్టించుకోవద్దు అంటే ఈ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు, పోరాటాలను పక్కన పెట్టమని కాదు, వీటి యొక్క సత్యాన్ని, వీటి వెనకాల ఉన్న సత్యాన్ని గ్రహించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతున్నా. ఇంకో విషయం నేను తెలియజేయాలనుకున్నది ఏమంటే, ఇప్పుడు కార్మిక సమస్యలు అంటే మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యలు మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా చెదురుమదురుగా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా విధులు బహిష్కరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, ప్రస్తుతం వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏ రకమైన అన్యాయం చేసింది అన్నది వాళ్ళు గమనించుకోవాలి. ఎవరో ప్రేరేపితం చేసిన కార్మిక నాయకులు వేరే వాళ్ళ ద్వారా ప్రేరేపితం అయిపోయి
వాళ్ళు ఏదో ప్రలోభాలకు లోబడి ఇటువంటి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటిని తగ్గించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా, హెచ్చరిస్తున్నా కూడా. అలా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలకు సంసిద్ధంగా ఉన్నారు. ఆయనకు ప్రజాపాలన ఎలా చేయాలో ఆయనకు చాలా బాగా తెలుసు. మంచి దూరదృష్టి కలిగినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ఆయన దీనికి కూడా మంచి పరిష్కారం త్వరలోనే చూపిస్తారు. ఎలాగైతే ఎస్మా గురించి మనం ప్రస్తావించారో, ఎస్మా అన్నది ఈ సమస్యను పరిష్కరించే భాగంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాబడుతుంది. కానీ ఇది పూర్తిగా అమలు అవుతుందా లేదా అన్నది మనం వేచి చూద్దాం. అది ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం అంగన్వాడీ వర్కర్లను చూస్తే, ఇప్పుడు మనం ఒక ఉద్యోగ నియామకం ఎలా చేస్తాం మనం అనుకుందాం. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ చూసాం, అవి నియామకాలు ఎలా జరిగాయి? ఒక నిర్ణీత ప్రమాణాలతో ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాళ్లకు సర్టన్ గైడ్లైన్స్ ద్వారా ఒక ప్రొసీజర్ పద్ధతిలో వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి మెరిట్ లిస్టులను ఉన్న వాళ్లకు మనం ఉద్యోగాలు ఇప్పించి మనం చూసాం. అదే పద్ధతిలో టీచర్లకైనా కూడా మనకు టెట్ డిఎస్సీల ద్వారా వాళ్లకు ఉద్యోగాల నియామకాలు అనేటివి జరుగుతాయి. అదే రకంగా అంగన్వాడీ వర్కర్లకు అటువంటి ఖచ్చితమైన ప్రామాణికమైన నియామక పద్ధతి కాదు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన వాళ్లకు మాత్రం మనం ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి వాళ్ళకున్న పనిని కూడా మనం చూసుకోవాలి. సోదరులారా, మిత్రులారా, మనం చూస్తున్నాం ఇప్పుడు టీచర్లు అంటే దాదాపుగా 8 నుంచి 9 గంటలు పనిచేస్తారు. మిగతా ఏ ప్రభుత్వ ఉద్యోగ శాఖ పనులైనా కూడా 8 నుంచి 10 గంటల సేపు పనిచేస్తారు. అలాగే మన అంగన్వాడీల పనితీరును మనం చూసుకున్నాం. వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తున్నారు, వాళ్ళ పనిలో ఉన్నటువంటి డెప్త్ ఎంత శ్రమ వాళ్ళు పడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి ఇస్తున్న వేతనం ప్రస్తుతానికి సరి అయినదే. ఒకవేళ అంగన్వాడీ సోదరులందరూ కూడా నేను వాళ్ళకు చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే, మీకు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశలో మీరు చర్చలు పెట్టాలి తప్ప అపరిష్కృతమైనటువంటి సమస్యలను లేవనెత్తి వాటిని ప్రభుత్వం పరిష్కరించలేదు అని చెప్తే గొంతమ్మ కోరికల్లాగా కనిపిస్తాయి. కాబట్టి వాటికి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి మీరందరూ దీన్ని గమనించి అనుకూలమైనటువంటి మధ్య మార్గాన్ని తీసుకుని వస్తే ప్రభుత్వం దాన్ని పరిష్కరించడానికి సంసిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరోవైపు అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె అదొక గొంతెమ్మ కోరికలుగా ఉంది, కానీ తీర్చే కోరికలుగా లేవు. ఈ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే దాని మీదే ఆధారపడి ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు ఎస్ఎం రఫీ గారు చెప్తున్నారు. ఇప్పుడే మన ఆహ్వానం మేరకు స్టూడియోకు విచ్చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస చౌదరి గారు. వారికి కూడా సిటీ కేబుల్ స్టూడియోకు స్వాగతం పలుకుతున్నాం. శ్రీనివాస చౌదరి గారు, ఇవాళ ఉన్నటువంటి ప్రధాన దినపత్రికల్లోని వార్తా విశేషాలన్నీ వీక్షకులకు ఇప్పుడే చదివి వినిపించాము. అందులో ప్రధానంగా గత 25 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది. ఓవైపు అంగన్వాడీ కార్మికులు, మరోవైపు మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఒకేసారి తమ యొక్క డిమాండ్లను పరిష్కరించాలి, జీతాలు పెంచాలి, తమను రెగ్యులరైజ్ చేయాలి, గ్రాట్యుటీ పెంచాలి, పెన్షన్ సౌకర్యం వర్తింపజేయాలి, ఇలాంటి అనేక డిమాండ్లతో వారు కొనసాగిస్తున్నటువంటి సమ్మె నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించి ఇవాళ డెడ్లైన్, దానికి అన్ని దినపత్రికల్లో కూడా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నాము, ఈ కార్మికులందరూ కూడా వారి యొక్క సమ్మెను, ధర్నాలను విడనాడి వారి యొక్క ఉద్యోగాల్లో మళ్ళీ చేరాలి అని చెప్తున్న నేపథ్యంలో ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యలు అటు ఉంచితే అది పరిష్కారం చేస్తారా లేదా, ఎస్మా చట్టం ప్రభావంతో ధర్నాని, నిరసనని విరమిస్తారా అనేటటువంటిది ఒకటైతే, ఇప్పటి వరకు కూడా చూస్తే మన తిరుపతి స్మార్ట్ సిటీలో చెత్త పేరుకుపోయింది. ఇది స్మార్ట్ సిటీనా చెత్త సిటీనా అనేటటువంటి అభిప్రాయం కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం అయిపోతే బాగుంటుంది త్వరగా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ అంగన్వాడీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ రోడ్డుపైకి వచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇది కేవలం గొంతెమ్మ కోరికలు తప్ప ఇంకోటి కాదని చెప్పి వైసీపీ నాయకులు రఫీ గారు కూడా చెప్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. మొదట కృష్ణతేజ సిటీ కేబుల్ ప్రేక్షకులకి నా తరఫున, తెలుగుదేశం తరఫున మొదట నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చెప్పలా, పాదయాత్ర జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరిని నెత్తి మీద చేతులు పెట్టి, బొగ్గలు రుద్ది, ముద్దులు పెట్టి ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, అంగన్వాడీ వర్కర్స్ మీకు 10,000 నా జీతం, ఇంత కష్టమా, నేను వచ్చినాక పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే 1,000 రూపాయలు పైచిలుకు నేను జీతం ఇస్తానని చెప్పి అప్పుడు హామీ ఇచ్చాడు. సో 5 ఏళ్ళు అయిపోతుంది, 4 సంవత్సరాలు 8 నెలలు అయిపోతుంది. ఈరోజు గొంతెమ్మ కోరికలని మాట్లాడేది కాకుండా
ఒక మంత్రి స్థాయిలో వ్యక్తి వాళ్ళు ఏదో మెమోరాండం ఇవ్వకపోతుంటే అంగన్వాడీ వర్కర్స్ని ఏం బలిసి కొట్టుకుంటున్నారా అని ఒక ఆయన అన్నాడు. సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి బుద్ధ వెంకయ్య ఈయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఇవ్వకపోతే, ఆయనకి కడపకు వచ్చి పరిశీలించకపోతే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం పెళ్లి పత్రికలా మాకు తెచ్చి ఇస్తున్నారు అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అక్క చెల్లెళ్ళు మీ ఆ రోజు చెప్పిన మాట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వాళ్ళు అడిగిన కష్టాలు ఏముంది? జీతమే కదా, కూలే కదా అడుగుతున్నారు. 2, అంగన్వాడీ వర్కర్స్ చేసే సేవలేంది? మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపైన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది దాన్ని అడ్డుకోవటంలో. ఈరోజు మీరు పూర్తి స్థాయిలో తొక్కేశారు కదా. వాళ్ళు ఏమడిగారు? పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వస్తానే 18,000 చేశారు, వీళ్ళు 26,000 అడిగారు. మీరు వాళ్ళతో చర్చలు కూర్చొని మాట్లాడుకొని చేస్తే సరిపోతుంది. కానీ దాన్ని ఈరోజు 27 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్గా కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, వీళ్ళు కానీ, ఆయమ్మలు కానీ, అలాగే అవుట్సోర్సింగ్ వర్కర్స్ కానీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించకుండా, ఒక మంత్రి కూడా కూర్చొని డిస్కస్ చేయకుండా, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎస్మా ప్రయోగించడం ఏంటి? ఎస్మా అంటే ఏంది? అత్యవసర సేవలను నిషేధిస్తున్నప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఎస్మా ప్రయోగిస్తారు. ఇప్పుడు అత్యవసర సేవలేం కాదు అంగన్వాడీ వర్కర్స్ చేసే సేవలు. మీరు ఆల్రెడీ వాలంటీర్లు, మీ గ్రామ వాలంటీర్లు వెళ్ళి అంగన్వాడీ సెంటర్లు డోర్లు బగలగొట్టి మీరే ఎత్తుకొని సప్లై చేస్తున్నారంట. 2, అంగన్వాడీ వర్కర్స్ చేసే పని ఏంది? విలేజ్ల్లో కానీ పట్టణాల్లో కానీ గర్భవతులు ఉంటే, లేదంటే హెల్త్ సరిగా లేకపోతే వాళ్ళకి మందు బిళ్ళలు, ఐరన్ బిళ్ళలు, కాల్షియం బిళ్ళలు ఇస్తారు. అది మోతాదు వాళ్ళకే తెలుసు. మీరు ఎత్తుకొని ఏమవుతుంది? వికటిస్తే ఏమవుతుంది? సో మాతా శిశు సంరక్షణ హత్యలు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత అంగన్వాడీ వర్కర్సే కాదండి, హెల్త్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తున్నారు. తిరుపతిలో పూర్తిగా కుప్పలు చెత్త పెరగపోతుంది. ఒక పక్క క్లైమేట్ కూడా బాగా లేకుండా, వర్షం వచ్చి రాకుండా పోవడం వల్ల కాకుండా ఎక్కడ చెత్త అక్కడ పెరగకపోవడం వల్ల రాష్ట్రం అంతా కూడా అమృత్ సిటీలు, స్మార్ట్ సిటీల పేరు మీద వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఆ డబ్బులు ఏమవుతున్నాయి? ఇవన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందా? ఎందుకు ఈ ఎంప్లాయీస్ అందరూ, కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ ఇస్తున్న నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తించి వాళ్ళు అడిగిన దానికి ఇంకోటి ఏంటంటే కనీస వేతన చట్టం అడుగుతున్నాయి. వాళ్ళు వ్యతిరేకంగా అడగట్లేదే. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కనీస వేతన సంవత్సరం 26,000 రూపాయలు అది ఇవ్వండి. ఎదవకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో కబుర్లు చెప్తా బొత్స డిస్కస్ చేసినప్పుడు మీరు అస్మా ప్రయోగిస్తున్నారు, మీరు ఆపేయండి అని చెప్పి డెడ్ లైన్ పెడితే వాళ్ళ పరిస్థితి ఏంది నాకు అర్థం కాలేదు. ఒక్కొక్క మహిళలు కొన్ని పోలీసులతో అరెస్ట్ చేసి లోపల పడేస్తుంటే, ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అక్కడ దేవుళ్ళు ఉంటారని చెప్పి పాత సామెత ఒకటి ఉంది. మరి మీరు మహిళలు ఈదులోకి తీసుకొచ్చి పెట్టేశారు కదా. ఇది అన్యాయం కదా, ఇది దుర్మార్గం కదా. బేషరతుగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకోవాలి. 2, వాళ్ళ చర్చలు జరిపి తగినంత వెంటనే వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన మాట అండి జగనన్న గారు, మీరు మాట్లాడిన మాటలే కదా మాట్లాడుతున్నారు, వాళ్ళకి కొత్తగా మాట్లాడలేదు కదా. ఆ రోజు మీరు పాదయాత్ర ఇచ్చిన హామీనే కదా, వేరే రకంగా అడగట్లేదు వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, నేర ప్రవృత్తిలో 3వ స్థానంలోనూ, అదేవిధంగా ఆరోగ్య సమస్యలపైన చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ నడిపే విధానంలో కాకుండా విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడతా ఉంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ పారిశ్రామిక కార్మికులే కాకుండా, అంగన్వాడీ కార్మికులే కాకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సహా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే పెన్షన్లు ఇస్తామన్నారు, ఆ పెన్షన్లు ఇస్తున్నారు ఒకటిలో తెలియట్లేదు, ఒకటి వెళ్ళి ఇస్తామన్నారు. చాలామంది ఇప్పటికి కూడా ఈ పెన్షన్లు చేర్చలేదు. మరి చేరుతున్నాయో లేదో మీరు గమనిస్తే అది వెబ్సైట్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు జగనన్న పెన్షన్ సేవా కార్యక్రమం ఒకటి ఉంది. దాంట్లో చూస్తే మాకు తెలిసి 50% కూడా పెన్షన్ రాలే రాష్ట్ర వ్యాప్తంగా. మరి తెచ్చిన డబ్బులు ప్రతి మంగళవారం శుక్రవారం వెళ్తాను మీరు అప్పు కోసం, మంగళవారం అప్పులు తీసుకొస్తున్నారు, నెల 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎవరు ఉపయోగకరంగా చేస్తున్నారు? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, స్మార్ట్ సిటీ పనులు కానీ, అమృత్ సిటీ నిధులు కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్నారా లేదా? మీరు బటన్ నొక్కే ముఖ్యమంత్రి కాబట్టి బటన్ నొక్కి మార్చేస్తున్నారా? మీరు ఒకటే చెప్తున్నాం, మీరు బటన్ నొక్కోండి, ప్రజలకు సాయం చేయండి, సంక్షేమ కార్యక్రమాలు చేయడం మేము వ్యతిరేకం కాదు. కానీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఎట్లా? మీరు బటన్ నొక్కడమే కట్టు పెట్టుకుంటే ఈ బటన్ నొక్కడమే పిల్లలు కూడా సరిపోతారు. మీ ముఖ్యమంత్రి కావాలి దానికి. కాబట్టి పూర్తి స్థాయిలో మీ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే వెంటనే కూర్చొని వాళ్ళు చర్చలు జరిపి వాళ్ళ సమస్య పరిష్కరించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకున్నాం.
పూర్తి స్థాయిలో ఆందోళన చేయడం, సపోర్ట్ చేయడం మరోవైపు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు వచ్చేది ప్రత్యక్ష ప్రసారానికి కొంచెం ఆలస్యమైన నేపథ్యంలో ముందుగా రఫీ గారు మాట్లాడారు. వారు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లే ఈనాడు కార్మికులందరూ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది, నిరసనలు చేసే పరిస్థితి దాపురించిందని కూడా చెప్తున్నారు. అంగన్వాడీ కార్మికులు కోరేది ప్రస్తుతము గొంతెమ్మ కోరికలని కూడా వారు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు దాన్ని మీరు చెప్పండి. ముందుగా నేను దీనికి ఆయన చెప్పిన మాటకు నేను ఒక మాట చెప్పదలుచుకుంటానండి. చెప్పండి. గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత మేరకు అంగన్వాడీలకు న్యాయం చేసింది, గుర్రాల బండ్లతో కొట్టించిన చరిత్ర మనం చూడలేదా? ఇవన్నీ కూడా మనం గమనించాలి. 3,000 రూపాయలతో సర్ది పెట్టుకోమని రోజుకు 100 రూపాయలు లెక్కన ఇస్తున్నటువంటి అంగన్వాడీలకు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? 11,000 రూపాయలు. కనీస వేతన చట్టం ఎవరికి వర్తిస్తుందో వాళ్ళ గురించి మాట్లాడదాం. కనీస వేతన చట్టం ఎవరికి వర్తించింది? వీళ్ళు ఆ కార్మికుల్లోకి ఆ జాబితాలోకి వీళ్ళు రారు. మనం అది కూడా గమనించాలి. కనీస వేతన చట్టం ఖచ్చితంగా అమలు చేయాలని కాదు, ఇలాగుంటే సూచనప్రాయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఇప్పుడు అప్పులు తెచ్చి పెన్షన్లు ఇస్తారో, జీతాలు ఇస్తారో, ప్రభుత్వంలో భాగం, పరిపాలనలో భాగంగా వాళ్ళు ఏదైనా చేస్తారు. ప్రజలకు సంక్షేమం సమయానికి అందుతుందా లేదా, అటు ఇటుగా వాళ్ళకు చేరుతుందా లేదా అన్నది మనకు ముఖ్యం. ప్రజలు గమనించాల్సింది రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడా, ఎలా చేస్తున్నాడా అనేది వాళ్ళకి అప్రస్తుతం. వాళ్లకు కావాల్సింది, మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు సమయానికి అందుతున్నాయా అనేది చూడాలి. గతంలో 2014లో 600 పైచిలకు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారు ఎన్ని హామీలను ఆయన నెరవేర్చారు? ఏదో ఎన్నికల ముందు స్టంట్లు లాగా 6 నెలల ముందు నిరుద్యోగ భృతి అనేది ఇచ్చారు, నెల ముందు పసుపు కుంకుమలు ఇచ్చారు, ఎలక్షన్ రోజే కూడా కొన్ని పసుపు కుంకుమలు అమలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో గద్దెనెక్కినప్పటి నుంచి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయన అమలు చేస్తున్నటువంటి తీరు ఎలాగుంది? ప్రజా సంక్షేమంలో పథకాల కోసం ఎక్కడెక్కడో వెతుక్కునే పరిస్థితి గత ప్రభుత్వాల్లో మనం చూసాం. కానీ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గడపలకే ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందుతుంది, ఎక్కడ కూడా అనర్హుడికి అవకాశం లేదు. అలాగని పార్టీలు చూడకుండా తెలుగుదేశం పార్టీలో ఈరోజు మనం ప్రభుత్వంలో చూస్తున్నాం 2,50,00,000 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలు, కుటుంబాలు. వీళ్ళల్లో పార్టీలో అనే వాళ్ళు కేవలం వైసీపీ వాళ్ళే ఉంటామా? అందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో మాకు ప్రామాణికం, మీరు పథకాలకు అర్హత పొందితే చాలు, మీరు ఏ పార్టీ వాళ్ళైనా మీతో కులమత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు ప్రతి పార్టీ వాళ్ళు సమానమే, అర్హుడైన ప్రతి పేదవాడికి, ప్రతి లబ్ధిదారుడికి పథకం ఇస్తాం. ప్రతి లబ్ధిదారుడు అదే విధంగా పొందుతున్నాడు. ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళు అందుకుంటున్నారు. కాబట్టి పుట్టగతులు లేకుండా వేరే పార్టీలు ప్రతిపక్షాలను తుడుచుకుపోయాయన్న ఒక భయంతో ఈరోజు ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏమి చేశారు అన్నది మీరు బేరేజు వేసుకోండి. మీరు ఏమాత్రం పారిశుద్ధ కార్మికులకి మీరు ఎంత జీతాలు పెంచారు, మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? దాదాపుగా 2,50,000 ఉద్యోగాలు ఒక్కసారిగా ఇచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇది ప్రజలందరూ గమనించాలి. సంక్షేమం 2019కి ముందు సంక్షేమ పథకాల అమలు ఎలాగుంది మీరు గమనించండి ప్రజలారా. ఇప్పుడు ఎలాగుంది చూడండి. మనకు ఏ సమస్య వచ్చినా మనకు సచివాలయం అందుబాటులో ఉంది. ముందు మనం ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళం, అంతా ఇంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళం. ఈరోజు పరిస్థితి ఎలాగుంది? కేవలం 50-60 రూపాయల అప్లికేషన్ ఫీజు ఏమాత్రం ఉంటుందో నామమాత్రం, అది మాత్రం మనం కట్టి రసీదు పొందిన తర్వాత మన పథకాలు, మన సర్టిఫికెట్లు అన్నీ కూడా, మన ధృవపత్రాలన్నీ కూడా మన మంగిట్లోకి వచ్చేస్తున్నాయి. మన గడపకు తెచ్చి వాలంటీర్ల ద్వారా మనకు చేరుస్తున్నారు. ఇవన్నీ కూడా సంక్షేమం ఊరికే పేరుకి 600 హామీలు ఇవ్వడం కాదు, కేవలం ఒకే ఒక పాంప్లెట్ సైజులో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 98.8% అమలు చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. శ్రీనివాస్ చౌదరి గారు, అంగన్వాడీ కార్మికులు కోరుతున్నదంతా గొంతెమ్మ కోరికలు, వారు అన్ని కోరికలు కోరాల్సిన అవసరం లేదు, ఇవన్నీ తీర్చేదా సాధ్యానికి ఉపయోగపడేటట్లుగా లేదు, అసాధ్యం ఇవన్నీ అని కూడా చెప్తున్నారు. గతంలో మీరు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నడిపినప్పుడు చేసినటువంటి తప్పిదాల వల్లే నేడు ఎదుర్కొంటున్న ఈ దుస్థితి అని చెప్పి కూడా రఫీ గారు చెప్తున్నారు. కాదు, ఒక చిన్న సవరణ. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు కాదు, మేము 4 సంవత్సర కాలంలో మా పరిపాలనలో చాలా వరకు ఈ అధికార
పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాం. అవన్నీ కూడా క్రమంలో ఉంది, ఇంకా ఇన్ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళు కోరుతున్న కోరికలు అసాధ్యమని కాదు, దానికి సమయం ఉంది. ఇది అప్రస్తుతం, ఇప్పుడు కావాల్సిన పరిస్థితి కాదు. కేవలం ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని పరువు తీయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రతిపక్షాల కుట్రలో భాగంగా అని మాత్రం మనం దీన్ని కోట్ చేశాం. రైట్, ఇది కుట్రగా భావిస్తున్నారు వైసీపీ నాయకులు. చాలా అనర్గళంగా మాట్లాడిన మా మిత్రుడికి మొదట 2 విషయాలు నేను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేశారంట. చేస్తుంటే 98% లబ్ధి, సంక్షేమం, అభివృద్ధి చెప్పుకోండి, తప్పే ఉంది. ఇంట్లో కూర్చోండి, ప్రశాంతంగా ఓట్లేస్తారు, గెలుస్తారు. ప్రతిపక్షాలు కుట్రైంది నాకు అర్థం కాలేదు. ఇక్కడ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, రాష్ట్రంలో మహిళలు ఇదుల్లోకి వచ్చి బాబు మాకు ఫుల్ డబ్బులు ఇవ్వాలి అని అడిగితే అన్యాయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఏ విధంగా హామీ ఇచ్చారు? మీరిచ్చిన ఫీడ్బ్యాక్లో ఈరోజు రాష్ట్రంలో 1,02,000 కోట్ల రూపాయలు పన్నులు చేశారండి ఈ 4 సంవత్సరాల నెలలో. ఇది కాకుండా ల్యాండు, శాండు, మైన్ ఎంత దోచుకున్నారో నాకు తెలియదు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ మీరు చేసిన అప్పులు కానీ లెక్కలు ఉన్నాయా? కాగు 4 లక్షల కోట్ల రూపాయలు రసీదులు లేవని చెప్తుంది, బిల్లు లేవని చెప్తుంది, సమాధానం లేదు. పోనీ మీరు ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ టౌన్లో అయినా అభివృద్ధి చేశారా? సముద్ర సిటీల ప్రకారం తిరుపతి చూసుకోండి, మీరు ఏదో రైల్వే స్టేట్ వ్యాపారం కోసం 4 రోడ్లు వేసుకున్నారు. అవి ఇక్కడ రాష్ట్రంలో ఉపయోగం లేదు కదా. చాలా తప్పండి. ప్రభుత్వాలకి నేను చెప్పాను, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని మీరు అనకూడదు. అది ప్రజా సంక్షేమం కోసం మీరు ప్రతిదానికి ఎట్టానికి చట్టం అంటే ఏం చేయలేము. ప్రభుత్వం భూమన అవినయ్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో తిరుపతిలో ఉన్న జటిలమైన ట్రాఫిక్ సమస్యను మీరు ఒక ఇటుక కూడా జరపలేనటువంటి పరిస్థితుల్లో 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు, అమోఘమైన రోడ్లు, అధునాతనమైనటువంటి సౌకర్యాలతో నిర్మించబడ్డాయి. మీరు జీవకోన రోడ్డును చూడండి, గతంలో మీరు 6 నెలల ముందు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. మీరు జీవకోన రోడ్డును చూడండి, సామువాయి రోడ్డు చూడండి, గోపిరెడ్డి మార్గం చూడండి, సీతమ్మ మార్గం చూడండి, ఎటువంటి కనెక్టివిటీ రోడ్స్ రెడీ అయ్యాయి. అన్ని ఉత్తి మాటలు. శ్రీనివాస సేతు అదురుతా ఉందనేది ఎవరు? ఇంజనీర్లు మీకు అన్ని డమ్మీలే అండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు డమ్మీలే. మీ ప్రభుత్వం నడిపింది డమ్మీ ప్రభుత్వమే. ఇప్పుడు ప్రజా సంక్షేమం నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారిని మాట్లాడివ్వండి. వారి అవకాశం అయిపోయింది. వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే తీసుకోవడం మాకు ఇష్టమే, మేము తీసుకుంటాం. సద్విమర్శలు తీసుకుంటాం. ప్రతిపక్షాలంటే విమర్శిస్తారు, సూచనలు ఉంటాయి. మీరు గుర్తు పెట్టుకుంటే ఆ తర్వాత సూచనలు తీసుకుంటాం. విమర్శలు తీసుకోము. ఏం మాట్లాడుతున్నారు అనేది విమర్శల్లో నిజం లేదు. వారిని మాట్లాడడం కాదని తర్వాత మీరు అంటే 90 రోజులు కూడా లేదు. మీ గవర్నమెంట్ ఖతం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మీకు ఉనికే లేదే, చూపిస్తాం. ఉనికే లేదు. మీరు ఏది చూపించేది? మిమ్మల్ని మీరు వద్దు బాబు అని 150 సీట్లు మాకిచ్చి 150 సీట్లు మాకిచ్చి మిమ్మల్ని పక్కన పెట్టారు. చేసుకోండి కావాలంటే మర్చిపోతాను ఉంటే రాష్ట్రంలో 14 లక్షల మంది ఉద్యోగస్తున్నారు. ఏ ఒక్క ఉద్యోగస్తులు మీరు ఓటేస్తారా? అంగన్వాడీ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్, గోపాల మిత్ర వర్కర్స్ కానీ అవుట్ సోర్సింగ్ మీకు ఎందుకు వేస్తారండి? చెప్పండి, మీకు ఎందుకు వేస్తారనుకుంటారు? మీరు ఏమి చేశారు ఉద్యోగస్తులకి? మీరు ప్రజలకు ఏం చేశారని మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? మీరు చేయలేదు కనుకనే అంత భారీ మెజారిటీతో 151 సీట్లు ప్రజలు మాకు పట్టం కట్టారు. మేము మా పద్ధతులు నచ్చి, మా విధానాల మీద నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు ఈ రోజు 151 సీట్లు మాకు ఇచ్చారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పథకాల అమలు, ఆయన ఇచ్చినటువంటి హామీల అమలు. ఎన్నికల హామీలు ఇచ్చారు కదా, అవును, అన్ని చేశారా? ఇచ్చారా? జాబ్ కార్డు ఇచ్చారా? చెప్పండి. మీరు ఇవన్నీ ఒక్క నిమిషం మీరు అడిగినారు, నేను సమాధానం చెప్పాలి. అవకాశం ఈ రోజు భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఎత్తుకోండి ప్రజలారా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా 1,47,000 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడ్డారు. ఇది మనం చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు అవకాశం ఇచ్చాం, వారిని మాట్లాడలేమండి. ఆ అంశాలు మీరు గుర్తు పెట్టుకోండి. తర్వాత సబ్జెక్టు పరంగా మాట్లాడితే విమర్శలు చేయదండి, సబ్జెక్ట్ చెప్పండి. మంచి విమర్శలు చేయండి, విమర్శలు చేయండి, తీసుకుంటాం. గ్రామ వార్డు సచివాలయాలు కట్టారన్నారు కదా,
రాష్ట్రంలో ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలు కట్టారు, ఎన్ని ఎందుకు తీసుకున్నారు? అవసరం లేదండి. సచివాలయ ఉద్యోగాలు ఎక్కడ నమోదే మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏముంది చెప్పండి. మీ పత్రికల్లో కూడా రాలేదు. మీరు చెప్తున్నారు ఈరోజు మీ పత్రికల్లో కూడా రాలేని విషయం. ప్రజా సంక్షేమం ప్రతినిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సచివాలయాల చుట్టూ జనం ఉంటారు. వాళ్ళ అభ్యర్థన లేదంటే వాళ్ళు సమర్పిస్తారు. ఏమనుకోలేదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీకు కనీస అర్హత లేదు. పెన్షన్ల గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ కనీస అర్హత లేదు. 1వ తేదీ 9వ గంట లోపల 90% పెన్షన్లు అందజేయబడతాయి. 1వ తేదీ పెన్షన్లు అందించే పద్ధతి. గతంలో ముస్లిం ఉతక చచ్చిపోయేవాళ్ళు పెన్షన్ల కోసం నిలబడి క్యూ లైన్ లో. ఈ రోజు వాళ్ళ ఇంటి గడప దగ్గరికి వెళ్ళి 9వ గంటకంతా 90%. అంశం మీద మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారిని మాట్లాడనివ్వండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. సార్ ఈ మరి ప్రతిపక్షాల మీద పడి కొట్టుకుంటే ఉపయోగం లేదు సార్. మేము అడిగిందని చాలా సమాధానం చెప్పాలి. కరెంట్ ఛార్జ్ 8 సార్లు పెంచారు. ఎందుకు పెంచారు? బాధుల సంగీతం తీశారు కదా. ఇప్పుడు ఆ బాధులు ఏమైంది? మీరంటున్నారు ఎక్కడా లేదు. సమాధానం చెప్పలేనండి. బిల్లు ఇస్తే ఒక షాక్. ఒకప్పుడు నాకు ఇంటికి 800 వస్తుంది, ఇప్పుడు 3000 వస్తుంది. ఎవడు ఇచ్చేది? మీరు ఇస్తారు. ఎందుకు వస్తుంది? మీరు కాలిస్తే మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడండి. ఎందుకు పెంచారు? ఎక్కడ పెంచారు? పెంచినట్టు డిస్కంలో ప్రకటించలేదే. డిస్కంలో ప్రకటించాలా పెంచామని? మీరంటే ఎలాగా ఏదో మాట్లాడాలని చెప్పి ప్రజల ముందు ఏదో మాట్లాడేస్తే కాదు. డిస్కంలో ప్రకటించలేదు. చిత్రగుప్తు కూడా అంత కాదు లెక్క. కరెంట్ ఛార్జ్ బిల్లు చూస్తే చాలా పారదర్శకమైన వివరణ. బిల్లు వెనకాలే పూర్తి వివరణ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు దాని గురించి. ఇప్పుడు మీ ప్రజా సంక్షేమం మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ప్రజలకు అని చెప్పండి. అవేమీ లేదు కాబట్టి ఈ రోజు మేము ప్రజల పక్షాన్ని చేస్తున్నాం కాబట్టి మా మీద పడుతున్నారు. పోలవరం కట్టడానికి ప్రయత్నం చేశాం. ఏవి కూడా పోలవరం అంచనాలు పెంచి దాన్ని ఎటు కాకుండా చేశారు. ఇంకా చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని పోలవరాన్ని విచ్ఛిన్నం చేసి మాట్లాడండి. రఫీ గారు మీరు కొంచెం సంయమనం పాటించి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమని చెప్తున్నా. ఎందుకంటే పోలవరం మీరు కట్ల దాన్ని బ్యారేజ్ చేసి ప్రాజెక్ట్ని బ్యారేజ్ చేసి పారదొప్పారు. ప్రతి ఒక్కరు తెస్తామన్నారు కదా. బ్రహ్మాండంగా ఢిల్లీలో 25 మంది ఎంపీలు ఇమ్మన్నారు కదా. 32 మంది ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ కలిపి. ఏం చేశారు ఉద్యోగరాహాలు ఢిల్లీలో కూర్చొని? అది నా వాదన. మీరు అంతెందుకంటే నేను ఒకటి సైట్కి అడుగుతాను. వేంపల్లి నియోజకవర్గం మీ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారిది పిహెచ్ సెంటర్ ఉంది. ఆ పిహెచ్ సెంటర్లో 12 మంది డాక్టర్లు ఉన్నారు, 4 ఉన్నారు. మిగతా ఏమయ్యారు? అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక తట్టమట్టి ఏం చేశారు మీరు? ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచిన దానికే దాని కనెక్టివిటీగా రాసుకోవాల్సిన అవసరం లేదు. నాకు అన్ని నోటి లెక్కలు మేము చెప్తాం వినండి. 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచిన తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు రాష్ట్ర ప్రజలకు ఎవరికి వచ్చినా అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుకుంటున్నారు. ఈ రోజు మీరు చూడండి. మీరు ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు. ఎంతైనా బాకీలతో మీకెందుకు? ప్రజలకు ఆరోగ్య సంక్షేమం ప్రజలకు ఆరోగ్య సంక్షేమం ఏమైనా తగ్గిందా? వాళ్ళకి ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా నెట్వర్క్ లో నుంచి బయటకు రాలేదు. ఏ హాస్పిటల్ కూడా చెల్లింపుల కారణంగా ఆరోగ్యశ్రీ నుంచి బయటకు రాలేదు. ప్రతి హాస్పిటల్ సేవలు చేస్తున్నాయి, వైద్య సేవలు అందిస్తున్నాయి. ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. అన్ని నివేదికలు పేపర్లు ఉన్నాయి. మీరు ఎక్కడికి రండి అంటే ఆడికి రావాల్సిన అవసరం లేదు. మీకు వ్యవస్థలో ఎక్కడ ఎవరు ఆపారు? ఎవరైనా మీకు ఆపారా? ఇప్పుడు నాకు నచ్చలేదంటే నేను ఆగిపోతా. అలాగే ఏదైనా నెట్వర్క్ లో లేకపోతే హాస్పిటల్ ఆగిపోతుంది. అలాంటి పరిస్థితులు ఎక్కడ రాష్ట్రంలో లేదు, ఎక్కడ లేదు. ఒక్క హాస్పిటల్ చెప్పండి, ఒక్కటి చెప్పండి. తిరుపతిలో చెప్పండి, చెప్పండి. తిరుపతిలో చెప్పండి. తిరుపతిలో ఏ హాస్పిటల్ ఎత్తైనారు చెప్పండి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ మాకు వద్దు అని ఏ హాస్పిటల్ ఆపేశారు? మీకు అమలు అవసరం లేదు. ప్రజలకు ఆరోగ్య సేవలు నిలిపిన హాస్పిటల్ ఏదైనా ఉన్నాయా?
ఉన్నాయా అది చెప్పండి. వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు సహనం లేకుండా బిహేవ్ చేస్తే నేనేం చేయలేదు. సహనం కాదండి, ఉన్న వాస్తవాలు తప్పులు చెప్తే పాటించండి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత మీరు దాన్ని తప్పు అయితే ఖండించండి, తప్పేమీ అన్ని తప్పులే కదా సార్ మాట్లాడుతున్నారు, చెప్పండి. ఆరోగ్యశ్రీ నిధులు ఇచ్చారా? 2,500 కోట్ల రూపాయలు రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి. మీకు ఆరోగ్యశ్రీ నిధులు మీకు నాకు సంబంధించిన విషయం కాదు. నేను చెప్తున్నది ఏంటి, ప్రజా సంక్షేమంలో వైద్య సేవలు ఎక్కడైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా మేము సేవ చేయము, ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేయమని ఓపీలు సైతం ఆపని పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రకమైన సమన్వయం ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవ పచ్చబద్దాలు మీరు చెప్తున్నారు. అక్కడ ఆగిపోయినా ఇక్కడ ఆగిపోయినా ఎక్కడంటే ఒక పేరు రాదే నోట్లోంచి ఆధారాలు చెప్పండి, ఆధారాలు చెప్పండి. ఏ హాస్పిటల్ పేరు చెప్పండి, ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో సమస్య ఆగిందని చెప్పండి. ఎక్కడ ఎందుకు ఇవ్వట్లేదు, ఎవరు ఆపారు చెప్పండి. వాదించుకుంటే వీక్షకులకు అర్థం కాదు మీరేం చెప్తున్నారు. అదే నేను చెప్తున్నా, విఫలమవుతుంది. గౌరవ మిత్రులు ఏం చెప్పారంటే వైద్య సేవలు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపు లేటు కారణంగా ఆలస్యం కారణంగా అదే చెప్తున్నా, ఆలస్యం కావడం కారణంగా వైద్యం ఆగిపోయిందని చెప్తున్నారు. ఎక్కడ ఆగిందో చెప్పండి, మేము పరిష్కరిస్తాం. మధ్యలో దూరి మాట్లాడే దాని వల్ల అది ప్రజలకు వ్యతిరేకంగా అది రిసీవ్ చేసుకుంటారు. దాన్ని నేను చెప్పాలి, సంయమనం పాటించండి. మీరు మళ్ళీ చెప్తారు ఉండండి, మీరు మాట్లాడండి. నేను మీకు 2,500 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి అప్పు లేదు, అప్పులున్నాయని చెప్పారు. డాక్టర్లు సమ్మె చేసి మేము ఆరోగ్యశ్రీ కార్డు చేయటం లేదు, నిలిపేస్తాం. ఎప్పుడన్నారు, ఎక్కడన్నారు, ఏ హాస్పిటల్ ఆగిపోయిందో చెప్పండి. సాక్షి పేపర్ చూస్తే పేపర్లో అవసరం లేదు. ప్రాక్టికల్ గా మన తిరుపతి అదొద్దు సార్, ప్రాక్టికల్ గా తిరుపతి గురించి మాట్లాడదాం. మనం కాసేపు తిరుపతికి పరిమితమై మాట్లాడదాం. తిరుపతిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్న ఏ హాస్పిటల్ వైద్య సేవలు ఆపేసాయో మీరు చెప్పండి. ఓకే, మీ ఏ హాస్పిటల్ రండి, కెమెరా ఎత్తుకొని ఆరోగ్యశ్రీ కార్డు పెట్టండి, మేము వైద్యం చేస్తాం. ఏ హాస్పిటల్ మీరు మీకు ఎదురైన సంఘటన ఏదైనా చెప్పండి, నేను నిరూపిస్తాను. నేను నిరూపించడానికి సిద్ధం. మీరు ఒక హాస్పిటల్ పేరు చెప్పండి సార్. మీరు ఏ హాస్పిటల్లో మీకు ఆరోగ్యశ్రీ ప్రాక్టికల్ గా మీరు ఎక్కడ జరగంది ఊహించుకొని చెప్తే మేము దానికి సమాధానం చెప్పాం. ఉన్నది వాస్తవాల గురించి మాట్లాడదాం. ఎవరి మీ తిరుపతి గురించి మాట్లాడారు కదా, అవును, మీ ఎమ్మెల్యే గారు అవును తిరుపతిని మధ్యరహిత తిరుపతిగా చేస్తామన్నారండి, చేశారా? మధ్యరహితం మీరు చేశారా? మీరు ఇచ్చిన హామీ అడుగుతున్నాను. అదే చెప్తున్నా. ఇంకో మాట కూడా చెప్తానండి, తిరుపతి నుంచి యాత్రికులు కొండకు నడిచిపోతారండి. క్లియర్ అనా? ఏం శర్మ గారు చూస్తున్నారు? ఎక్కడైనా ఫుట్పాత్ ఉందా, ఎక్కడైనా ఫుట్పాత్ ఉందా? ఈ రెండు చెప్పండి నాకు. ఎందుకంటే వైన్ షాపుల దగ్గర కొట్టుకొని యాత్రికుల మీద రాళ్ళేస్తుంటే వాళ్ళు కొండకు బాగా ఒక్క నిమిషం నేను చెప్తాను. లేదు ఫుట్పాత్ నిరూపించారు చెప్పండి. మీరు చూడండి, అవిలాల మార్గం మనకు టౌన్ క్లబ్ సర్కిల్ నుంచి ఫుట్పాత్ ఎదురైతే అలిపిరి మార్గం వరకు ఫుట్పాత్ ఉంది. అది కళ్ళకు కనిపిస్తుంది నీట్ గా. యాడ్ దిగుతారండి మీరు చెప్పాలి, నాకు తెలియదు. రైల్వే స్టేషన్ వస్తారు, బస్ స్టాండ్ లోకి వస్తారు. మరి చెప్పండి. అవును, అక్కడ నుంచి మీకు దారి ఉందా? లేదండి, రైల్వే స్టేషన్ నుంచి ఫుట్పాత్ లేదు, ఆర్టీసీ బస్ నుంచి ఫుట్పాత్ లేదు, మొత్తం వైన్ షాపుల దగ్గర. మీకు ఒక మాట మీకు తెలియజేస్తా, వాళ్ళు యాత్రికులు భయప్రాంతులు మీరు చూశారో లేదో కళ్ళు తెరిచి ఈ మధ్యలో, మీరు తప్పుగా అనుకోవద్దు. బస్ స్టాండ్ నుంచి అలిపిరి నంది మార్గం నంది మార్గం నుంచి అలిపిరి వరకు ఎక్కడ ఫుట్పాత్ లేదో మీరు చూపించండి చూద్దాం. బస్ స్టాండ్ నుంచి శ్రీనివాసం ముందర నుంచి నంది మార్గం నుంచి అలిపిరి వరకు ఎక్కడ ఫుట్పాత్ లేదో మీరు చూపించండి చూద్దాం. ఇప్పుడు పోదాం మీ కెమెరాతో, ఇప్పుడు కెమెరాతో పోదాం, ఇప్పుడు పోదాం. నేను రెడీ, నేను సిద్ధం. శ్రీనివాసం నుంచి బస్ స్టాండ్ బయటకు రాగానే ఉన్న శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాండ్ లో దిగిన యాత్రికులు పక్కన ఫుట్పాత్ ఉందంటే రండి, మీరే కెమెరా ఎత్తుకొని. మొత్తం టిఫిన్ సెక్షన్ ఆక్రమించేశారు. మీ నాయకులకి దండాలు ఇస్తారు సాయంత్రానికి. టిఫిన్ అంగిళ్ళు ఇంకేవో కొన్ని రకాల అంగిళ్ళు కూల్ డ్రింక్ షాపులు పెట్టేసి ఫుట్పాత్ ని ఆక్రమించేసి మొత్తం ఈ వైన్ షాపులు సాయంత్రం అయితే వైన్ షాపులు వచ్చి అక్కడ వచ్చి బీర్లు కూర్చొని తాగుతారు. మిగతా టైంలో కూర్చొని అక్కతాయికులు కూర్చొని అల్లరి చేస్తుంటారు. యాత్రికులు కొండకు వచ్చే కర్ణాటక నుంచో తమిళనాడు నుంచో ఇంకో పని నుంచి వీళ్ళంతా కూడా ఫుట్పాత్ మీద నడుచుకుని పోవాలి కదా నా శివార్మెట్ వరకు. ఎక్కడ నాకు తెలిసిన మా ఇల్లు కూడా మధురానగరే, లీలామాల్ సెంటర్. నాకు ఫుట్పాత్ లేదు, లీలామాల్ ఫుట్పాత్ లేదు, మీరు ఫుట్పాత్ అంటున్నారు. నేను చూపిస్తాను లేదండి, ఫుట్పాత్ ఉన్నాయంటే
లీలామాల్ సెంటర్ అన్నారు. ఒక్క విషయం, లీలామాల్ సెంటర్ అన్నారు. లీలామాల్ సెంటర్ లో నేను ఇప్పుడు PS4 ఎదురుగా ఉన్న రోడ్ లో ఫుట్పాత్లు చూపించడానికి నేను సిద్ధం. ఇదే మాట వీళ్ళింటి ముందర సవాల్ నేను ఇస్తాను. PS4 నుంచి బస్ స్టాండ్ నుంచి శ్రీనివాసం నుంచి ఎత్తుకోండి, మీకు లీలామాల్ సెంటర్ వరకు ఎక్కడ ఒక అడుగు ఫుట్పాత్ లేకపోతే కూడా మీరు మాట్లాడండి. మీరు ఫుట్పాత్ పెద్ద నిర్మించేద్దాం అనుకుందాం, మా దగ్గర లేదు. మీకు యాత్రికుల సౌకర్యార్థం ప్రస్తుత చైర్మన్ గారు గౌరవనీయులు భూమా కరుణాకర్ చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలీకృతమైంది. యాత్రికుల్లో ఎటువంటి నిరాశ దాని గురించి లేదు. రవి గారు అడిగిన సమాధానం చెప్పండి. మీరు డివోషనల్ సిటీగా పెడతానా మీ ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడతారు? తిరుపతి పుణ్యక్షేత్రం ఉండండి, ఆగండి, చెప్పండి. యాత్రికులు పెద్ద ఎత్తున వస్తారు. కొండ మీదకి వెళ్ళేవారు రామకృష్ణ గోవిందన్ వెళ్ళేవాళ్ళు హరే రామకృష్ణ వెళ్తారు. అటువంటి వ్యక్తులకు అబ్జెక్షన్ చేయకూడదని చెప్పి అధికారంలో లేనప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ, ఈ హామీని తప్పారా లేదా? ఏ రకంగానూ యాత్రికుల సౌకర్యంలో రాజీ పడే అవకాశం లేదు అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు గతంలో కూడా అలాగే చేసి చూపించారు. ఇప్పుడు కూడా అదే రకంగా చేస్తున్నారు కూడా. వాళ్ళు యాత్రికుల సౌకర్యార్థం ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా గుర్తు చేస్తాను మీకు, మద్యం షాపుల దగ్గర కూర్చొని ధర్నా చేశారు. మద్యం షాపులు ఎత్తేయాలి, తిరుపతిలో మద్యం ఉండకూడదు. నాకు తెలుసు, మేము మా ధర్నాలు అంటే ఆ నిరసనలో మేము పాల్గొన్న వాళ్ళమే. 2012 కాలంలో జరిగినటువంటి 11 కాలంలో జరిగినటువంటి మాట కూడా చెప్పండి. మీరు ఫుట్పాత్ అన్నారు కదా, మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ కింద గ్రౌండ్ లో ఫ్లేవర్ కింద లోపలికి వేసారు, సబ్వే వేసారు. అక్కడికి వెళ్ళండి, ఎన్ని బీర్ బాటిల్ కావాలి దొరుకుతాయి, ఎన్ని మందు బాటిల్ కావాలి దొరుకుతాయి. సబ్వే ప్రస్తుతం మరమ్మతులో ఉన్న విషయం మీకు కార్యక్రమాలకు అవకాశం లేదు. పైన ఓపెన్ లో ఉంది కాబట్టి ఒక్క నిమిషం, దాంట్లో ప్యాసేజ్ ఎటువంటి ఎవరికి కూడా ప్రవేశం లేదు. దానికి మనం ఒక గ్రిల్ పెట్టాం. గ్రిల్ లోంచి వాళ్ళు ఆకతాయిలు ఇసురే అవకాశం ఉంది తప్ప అక్కడికి ఎంట్రీ అయితే ఎట్టి పరిస్థితులు లేదు. కానీ ఈ 3 నెలల కాలం నుంచి అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. అది పూర్తి స్థాయిలో ప్రజలకు, యాత్రికులకు, భక్తులకు అందరికీ కూడా అందుబాటులో వస్తుంది. జనవరి, ఫిబ్రవరి కల్లా మనకు అది అందుబాటులోకి వస్తుంది. అందరూ కూడా దాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంది. దాని ప్రస్తుతం మీరు ఇప్పుడున్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. ఒక నెలలో ఎలక్షన్ కోడ్ వస్తుంది. అవును, ఆ తర్వాత మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు. మేము చేయగలిగింది కూడా అధికారం కొత్త ప్రభుత్వం రావాల్సింది, చేయాల్సింది. మీరు 5 ఏళ్ల పొద్దున కొమ్ము నుండి పోయి ఈ రోజు ఎక్కడ కొమ్మునున్నామండి? మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు మధురా నగర్ లో ఒక రోడ్డు ఇలా ఒక కాలువ గట్లా చూపించండి. మా ఇంటికాడే చెప్తాం, గంగా యమున బ్రహ్మపుత్ర పొంగతా వర్షం వస్తే మేము 30 సార్లు ఎంఈకి డిఈకి లెటర్లు పెట్టాం, కమిషన్లు పెట్టాం. ఇదిగో వస్తారు, చూస్తారు, ఇన్స్టిమేషన్ వేస్తారు, వదిలేస్తారు. మరి మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులేమో అమృత్ సిటీ మంచి గుర్తు చేశారు. సీఎం డాష్ బోర్డుకి 3 సార్లు కంప్లీట్ చేశారు. అదే కంప్లైంట్స్ ఉన్నాయి. మన మున్సిపల్ కమిషన్ స్పందనకి 13 సార్లు కంప్లైంట్ చేసిన. కంప్లైంట్ ప్రతిసారి వస్తారు, కాగితెత్తుకొని వస్తారు, చూస్తారు, సార్ ఇష్టమైన వేస్తారు, సార్ రోడ్డు వేస్తామని చెప్తారు, అని తెలిపోతారు. మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. సార్ వాళ్ళు ఏమంటే మా దగ్గర నిధులు లేవు, వాళ్ళు చెప్పి ఓపెన్ చెప్తున్నా. ఎంఈ స్థాయిలో వచ్చిన వ్యక్తి కూర్చొని సార్ గొడవ అవుతా సార్, ఏమనుకోవద్దండి, తప్పుగా అనుకోవద్దండి, డబ్బులు లేవు సార్. ఇప్పుడు మీరు వాళ్ళ కేడర్లు మనం వద్దు, మనం వాళ్ళ ఉద్యోగస్తుల్ని మనం బయటికి లాగడం మంచిది కాదు. నేను చెప్పేది ఒకటి వినండి సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఇంకో మెసేజ్ చెప్పండి. తిరుపతికి శుభ్రత మీ లింక్ అయిన కోసం మీరు చెప్పాలని మరి చెప్తాను. తిరుపతి పారిశుద్ధ్య కార్మికులు పూర్తిగా తీసేసి టీటీడీ నిధులతో కార్మికులు ఏర్పాటు చేసి ఇక్కడ శుభ్రం చేస్తామన్నారు. అది సమంజసమేనా? వ్యతిరేకత వచ్చింది. 100% సమంజసమే. భక్తులు ఇస్తున్నటువంటి డబ్బు, దేవుడి డబ్బు ప్రజలు కాకపోతే ఇంకెవరికి ఉపయోగపడుతుంది? సాక్షాత్తు పాదాల కాడుండే తిరుపతి పారిశుద్ధ్యానికి, తిరుపతి మంచికి కాకపోతే ఇంక దేనికై మనం డబ్బు పేర్చిపెట్టి దేవుడి చెందు ప్రజలు కాకపోతే ఇంకెవరు తినాలి? దేవుడి ఆశీర్వాదం ప్రజలు కాకపోతే ఇంకెవరికి ఉండాలి? ఖచ్చితంగా అక్కడున్న డబ్బుని పూర్తిగా ఇక్కడ వినియోగించడం 1% కాదు, 10% ఇచ్చినా తక్కువే. తిరుపతి అభివృద్ధి చెందిందంటే తిరుమల అభివృద్ధి చెందుతుంది. తిరుమల చెప్పండి. 195 కోట్ల అమృత్ సిటీ నిధులు ఈ తిరుపతి ప్రజలు ట్యాక్స్ రూపాన సంవత్సరానికి 4 కోట్లు కడతారు. ఈ డబ్బులు ఏం చేస్తున్నారండి సార్? నిధులు కావాలి మీకు? చెప్పండి. మీకు ఒక విషయం తెలుసో లేదో, గతంలో మీరు చూశారో లేదో, 4వసారి వరుసగా తిరుపతికి క్లీనెస్ట్ సిటీ అవార్డులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి ఈ అవార్డులు? నేను ఇచ్చేది, ప్రభుత్వం ఇచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తిరుపతికి ఎలాగొచ్చింది? ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళకి వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే కాదండి. మనము చూడాలి నగరంలో ఎటువంటి పారిశుద్ధ్య మార్పులు జరుగుతున్నాయి గమనించండి. ఎన్ని రకాల కాలువలు పెద్దవి, చిన్నవి పగలగొట్టి పెద్దవి నిర్మించారో గమనించండి. ఎన్ని ఫుట్పాత్లు ప్రజల సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం ఎన్ని ఫుట్పాత్లు చేశారో గమనించండి. కొత్త రోడ్లు ఎన్ని నిర్మించారు భక్తులకు, ప్రజలకు, లోకల్ ప్రజలు. ఎన్ని ఫ్రీ లెఫ్ట్లు వచ్చినాయి. సుందరీకరణలో భాగంగా మనం ఎన్ని రోడ్లు, ఎన్ని రకాలైన
అయినటువంటి ప్రభుత్వం చేయాలండి, చేయాలి కాబట్టి చేసాం. గతంలో మీరు ఉన్నారు కదా 14 సంవత్సరాలు, మీరేం చేయలేదే, ఇప్పుడు ఎందుకు చేసే వాళ్ళకి ఎందుకు అడుగుపడుతున్నారు అని చెప్తున్నాను. సిమెంట్ రోడ్లు అప్పుడు తారు రోడ్లు ఇప్పుడు అంత మీరు చెప్పుకుంటే జరిగిపోయేది కాదు. మీరు వేసిన రోడ్లు ఎలాగున్నాయో 1 సంవత్సరం తర్వాత అప్పుడే తెలుసుకున్నారు ప్రజలు. కానీ ఇప్పుడు వేసినట్టు చూడండి, హై టెక్నాలజీ రోడ్లు, వర్షపు నీరును కూడా ఇంప్రూవ్ చేసుకునేటువంటి హై టెక్నాలజీ రోడ్లు భూముల అమినేరెడ్డి గారు హై టెక్నాలజీ రోడ్లను కూడా నిర్మించారు. చూసుకోవాలి. మీ మంత్రులు గారు మీ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలా. నాకు రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్న డబ్బులు తిరుపతిలో పన్ను డబ్బులు కానీ, కేంద్రం నిధులు కానీ, తిరుపతిలో అభివృద్ధికి ఎందుకు మీకు అభివృద్ధి మీకు ఇప్పుడు ఇంత జరిగిన అభివృద్ధి మీకు కనబడలేదంటే అది నేను మీ లోపల అనాలా, మీ ప్రభుత్వం లోపల అనాలా, మీ దృష్టి లోపల అనాలా నాకు అర్థం కావడం లేదు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు అండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కనిపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరికీ కనిపిస్తుంది. మన దురదృష్టం ఏమంటే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కనబడకపోవడం అది దురదృష్టకరం. ఎంతో కర్తవ్య దక్షతతో రాత్రనక పగలనక సమయం అనక లేకుండా భూమన అమినేరెడ్డి గారు డిప్యూటీ మేయర్ గా ఉండి ఆయన పూర్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మేము ఇప్పుడు చేస్తున్నాం, మేము చేసిన దానికి సాక్ష్యాలు ఆధారాలు కళ్ళకు కట్టినట్టుగా అక్కడ కనిపిస్తున్నాయి. వాటిని కూడా మీరు తప్పుపట్టే పరిస్థితి కంటే మీ దీనస్థితి ఎంత దాకా దిగజారిందో అని మీ పార్టీ నాయకులు మీరే బేరేజ్ వేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్పీ స్థాయి గురించి నేను చెప్పక్కర్లా, పేపర్ చూస్తే మీకు కనబడుతుంది. మా టీడీపీ స్థాయి అంతకన్నా బాగా కనిపిస్తుంది కదా. మీ ఎమ్మెల్యే ఎవరు వెళ్తున్నారండి, ఎవరు వెళ్తున్నారు? రాజకీయంలో సీట్ల సర్దుబాటు విషయాలు జరుగుతాయి. అది మీ స్థాయిలో మా స్థాయిలో మాట్లాడాల్సిన మాట కాదు. మనం తిరుపతికి పరిమితమై మాట్లాడదాం. ఇక్కడ మనం ఏం చేయాలో చేద్దాం. మీరు రాష్ట్ర స్థాయిలో ప్రజా సంక్షేమంలో మీరు ఏం చేశారు? 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారు? మేము ఎన్ని చేశాం? 98.8% హామీలు, 30 లక్షల ఇల్లులు ఇచ్చాం. ఒక్క నిమిషం రవి గారు, రాష్ట్రం గురించి మాట్లాడాలంటే రాష్ట్ర సబ్జెక్ట్ వేరు, టైం శర్మ గారు సార్ నాకు తెలియదు. మీరు తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడారు, తిరుపతి గురించి మాట్లాడుతున్నారు. తిరుపతిలో సమయం 5 నిమిషాలు మాత్రమే ఉంది, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. స్ట్రైట్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఈ తిరుపతికి కట్టిన ట్యాక్స్ పన్నులు మీరు పెంచారు. బహుశా మేము ఇచ్చినప్పుడు 500 600 ఇంటికి ఉంటే ఇప్పుడు 15% పెంచి 1000% చేసి దాదాపు 1500 చేశారు హౌస్ ట్యాక్స్ 1000% పెంచి 500 రూపాయలు 15% అంటే 1500 ఎలాగే ప్రతి సంవత్సరం అండి 4-5 ఏళ్ళు అవుతుంది. 15 ఎప్పుడు కూడా మీరు రసీదులు తీసుకురండి, ఊరికే చెప్తే ఎట్లా? మీరు పోయిన సంవత్సరం వచ్చిన రసీదు చూడండి, ఈ సంవత్సరం వచ్చిన రసీదు ఎట్లా మారిపోతుంది? అట్లా మీరు చెప్తే అయిపోతుందా? 15% వచ్చింది. ఎంత ఇండియన్ పెరిగినట్లు 15% పెరిగిందన్నమాట. డెవలప్మెంట్ మాడండి వద్దు. ఎస్వి యూనివర్సిటీ రోడ్లు మీరు ఏదో పగలు కొట్టి రోడ్లు వేయాలనుకున్నారు, ఎందుకు అభ్యర్థం మాకు తెలియదు. రాష్ట్రంలో మేము అప్పుడే బైపాస్ రోడ్లు తప్ప ఇప్పుడు లోకల్ గా మీరు ప్రాంతాల వరకు వెళ్ళండి, తిరుపతి లోపలికి వెళ్ళండి, ఏ రోడ్డు అయినా సరే సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ వేస్తున్నారు. ప్రశాంత్ స్కూల్ కొర్లగుంట రోడ్డు కనీసం ఫుట్పాత్ పేవ్మెంట్ జరగలేకపోయినారు మీ గత ఎమ్మెల్యే. మా నాయకుడు అభినేరెడ్డి గారు ఏం చేశారు? అక్కడ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీపించి వెడల్పు పాటి రోడ్డు చేశారు. 80 ఫీట్ రోడ్డు మీరు అక్కడ చూస్తున్నారా లేదా? డిపిఆర్ బండ్లు డబ్బులు ఇచ్చారా? ఏంది మీ డిపిఆర్ బండ్లు డబ్బులు ఇచ్చారు వాళ్ళకి? మేము అది అధికారంలో పరిపాలనలో భాగంగా అండర్స్టాండింగ్ మేము వాళ్ళకి ఏం చెప్పాము వాళ్ళకి ఆ పద్ధతిలో చేస్తాం. వాళ్ళకి 6 నెలల కాలం మేము సమయం అడిగాము, 6 నెలల కాలంలో మేము చేస్తాం. ఇంకా టైం కాలం వాళ్ళకన్నా మనం వేరే వాళ్ళు తొందరపడితే అలాగా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఆమోదమయ్యి మా ఏరియాలో ఇంత పెద్ద రోడ్డు వస్తుంది, ప్రజలకు సౌకర్యం అవుతుంది అంటే వాళ్ళు సంసిద్ధమై రోడ్లు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, జాగా ఇచ్చారు. వాళ్ళతో మేము చేసుకున్న ఒప్పందం మాకు తెలుసు. తిరుమల చాలా పవిత్రమైంది. అవును. తిరుపతి పుణ్యక్షేత్రం. అవును. తిరుపతి పుణ్యక్షేత్రం డివోషనల్ సిటీ చేయడం కోసం నేను అడిగిన కోసం సమాధానం రావాలి మీ దగ్గర నుంచి. మధ్య రైతు తిరుపతి చేయడం లేదని చెప్పలేదు. ఖచ్చితంగా దాన్ని ఉండండి. యాత్రలు ఫుట్పాత్ ఏర్పాటు చేయమన్నా మీరు ఉందని చెప్పారు. శర్మ గారు తీసుకొని చూపించండి దయచేసి శర్మ గారు ప్లీజ్. ఇది కాకుండా యాత్రికుల సంరక్షణ కోసం కొన్ని చావడీలు కట్టడం కానీ, అలిపిరి దగ్గర కొన్ని రెస్ట్ రూమ్లు పెట్టడం కానీ, లేక పైనుంచి కిందకి వచ్చే వాళ్ళకి సరైన భద్రత కల్పించి ఈ వైన్ షాపులు దూరంగా పెట్టడం కానీ, మీరు డెవలప్మెంట్స్ లో తిరుపతి ఈక్వల్ గా చూసి చేసేది ఏమైనా ఉందా? ఊరికే మాటలు పరిమితం అయిపోతారా? మాటలు పరిమితమైన చంద్రబాబు మాట చెప్పి చేయనటువంటి వాడు. మీరు అడిగిందని నేను చెప్తున్నాను. తిరుపతిలో ఉద్యానవన పార్కులు ఉన్నాయి, ఏ పార్క్ అయినా బాగుంది. అన్ని కమర్షియల్ చేసి మీరు అడిగిన మాటలకు నేను సమాధానం చెప్తాను. చూడండి, మీకు జరిగినటువంటి ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం మీరు చెప్తున్నారు టాయిలెట్స్, మీకు 4 టాయిలెట్స్ కొత్తగా కట్టారు.
అలిపిరి మార్గంలో మనం ఎడం పక్కకు జూ పార్క్ రోడ్లో తిరిగినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్లోనే మీకు 10 ఆడవాళ్లకు 10 మగవాళ్లకు సరిపోయే టాయిలెట్లు మనం మరుగుదొడ్లు సపరేట్గా ప్లస్ యూరినల్ సపరేట్గా అక్కడ నిర్మించాం. మీరు చూడొచ్చు. దానికి ఆపోజిట్గానే అంటే ఘాట్ రోడ్డుకు ముందుగా అక్కడ కూడా ఆనుకొని అక్కడ కూడా టాయిలెట్స్ పెట్టాం. అక్కడ చూడొచ్చు. అలాగే మీకు ఓల్డ్ లింక్ బస్ స్టాండ్ నుంచి అలిపిరికి వచ్చే మార్గంలో అక్కడ టాయిలెట్స్ నిర్మించాం, కొత్త టాయిలెట్స్ మీరు చూడొచ్చు. దాని కాకుండా రొటేషనబుల్ బయో టాయిలెట్స్ వ్యాన్ అక్కడే ఒకటి స్థాపితం చేసినాం పాత మన లింక్ బస్ స్టాండ్లో, అది కూడా మీరు చూడొచ్చు. భక్తుల సౌకర్యం విషయంలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గారు ఎటువంటి రాజీ పడే అవకాశం లేదు. గతంలో కూడా ఆయన నిరూపితమైన నాయకుడు, ఇప్పుడు కూడా ఆయన అలాగే నిరూపితమైన నాయకుడు. ఆయన చేస్తున్నటువంటి పాలన నెక్స్ట్ అలాగే చేసే సమయం వచ్చింది. ఒకసారి మీ శ్రీనివాస్ చౌదరి గారు మీ యొక్క అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు ఆయన ఏదో డెవలప్మెంట్ చేశారు అన్నట్టు చెప్పుకొని తప్పలేదు. మేము తిరుపతి అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ తిరుపతి కొండకెళ్ళే వాళ్ళలో పార్క్ దగ్గర టాయిలెట్స్ ఉన్నాయి, అవి పెరికేశారు బయటికి. యాత్రికులు చాలా సందర్భంగా ఇబ్బంది పడుతున్నారు. ఏ పార్క్ సార్? తిరుపతి మున్సిపల్ పార్క్. తిరుపతిలో ఉండేది మేము టీడీపీ పార్క్ అదొకటి. మేము ఏం పార్క్ కొత్తగా చేయాలి చేస్తుంటే ఆనందపడేవాళ్ళం మేము కూడా. కాకపోతే ఏంటంటే ఆ పార్క్ బయట టాయిలెట్స్ ఉన్నాయి, ఆ టాయిలెట్స్ పీకేశారు. అదే దాని ఫుట్పాత్ లో పోవాలి యాత్రికులు. ఎంత ఇబ్బంది పడతారు, ముక్కు పుట్టకలు అదిరిపోతున్నాయండి. మీకు బస్ స్టాండ్ కాడ మీరు గమనించారో లేదో, మీరు పట్టించుకోకుండా వదిలేసిన తర్వాత మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ స్టాండ్ బయట పింక్ టాయిలెట్స్ అని మహిళలకు సపరేట్ గా, మామూలు టాయిలెట్స్ అని జనరల్ గా మనం టాయిలెట్స్ నిర్మించి మీరు చూడకుండా మీరు ఎలా చెప్తే ఎలాగంటే ఎలాగా మీరు చూడాలా? మీరు ఎక్కడ చూస్తారో ఏం చూస్తారో మీరు చూస్తారో మీకు మీ ఇంటి ముందు ఉన్న పేమెంట్లే కనపడలా, ఫుట్పాత్లే కనపడలా, మీకు అవన్నీ ఆడ కనపడతాయండి. లేదంటే ఎలాగా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బయలుదేరండి. మీకు శ్రీనివాసం నుంచి అలిపిరి వరకు ఎక్కడ ఫుట్పాత్ లేదో చెప్పండి. ఇప్పుడు బయలుదేరండి అంటున్నా కదా, ఇప్పుడు బయలుదేరండి. శ్రీనివాసం ఎదురుగా నుంచి బస్ స్టాండ్ నుంచి ఎత్తుకొని బయలుదేరండి. మీరు అలిపిరి వరకు ఎక్కడ ఫుట్పాత్ లేదు, ఎక్కడ టాయిలెట్స్ లేదో మీరు చెప్పండి. నంది సర్కిల్ దగ్గర టాయిలెట్స్ లేవా? బస్ స్టాండ్ బయట టాయిలెట్స్ లేవా? అలిపిరి దగ్గర టాయిలెట్స్ లేవా? ఎక్కడ మీరేదో చెప్పేస్తే అది నిజమైపోతే ఎట్లా? ఆడతా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళకి తెలుసు, తిరిగేవాళ్ళు మీరేదో చెప్పాలి కదా. వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చూస్తూ మాట్లాడడం కాదు కదా, నేను వాస్తవం చెప్తాను. తిరుపతి అభివృద్ధి కట్టుబడండి. తిరుపతి అభివృద్ధిలో రాజీ పడే అవకాశం లేదు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తిగా సిద్ధమై ఈ నెలాఖరికి అందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తెచ్చే బాధ్యత భూమన అభినయ్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆల్రెడీ 18 రోడ్లు అందుబాటులోకి తెచ్చారు. బాదురు ముఖ్యమంత్రి, మా మటన్ ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనికి రాకుండా 3 పంటలు పండే భూములు పనికి రాకుండా మన్నించి రావాల్సిన అవసరం ఉంది. ఈ చర్చను మళ్ళీ కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనకు సమయం అయిపోవచ్చింది. మొత్తం మీద ఇవాళ వాదోపవాదనలు, ప్రతిపక్షాల విమర్శలు, పాలక పక్షం యొక్క ఖండనలు మనం చూసాము. ఏది ఏమైనప్పటికీ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ కూడా ఇవాళ డెడ్ లైన్ విధించింది. సాయంత్రంలోగా అందరూ కూడా సమ్మెలు, నిరసనలు, ధర్నాలు విడనాడి ఇవాళ మొత్తం మీద అంగన్వాడీ కార్యకర్తలు ఎస్మా చట్టానికి లొంగో లేదంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చిన దాని వల్లనో ఏది సఫలమైతే అది ఆ తర్వాత వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగాల్లో తిరిగి చేరుతున్నారా లేదా వాళ్ళ సమ్మెను కొనసాగిస్తారా అనేది ఈనాటి సాయంత్రానికి పరిస్థితి తేలనుంది. మరోవైపు చెత్తలంతా కూడా ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. చలికాలంలో అంటురోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేటు కార్మికులను కూడా ఉపయోగించి తీయిస్తున్నారు చెత్త. ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పి అంగన్వాడీ కార్మికులు కూడా దీనికిపై నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. స్థానికంగా కనుక విషయాన్ని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస సేతు, ఆ తర్వాత తిరుపతిలో రహదారులు అద్భుతమైన నిర్మాణాలుగా కనిపిస్తున్నప్పటికీ తిరుపతిని మధ్యరహిత నగరంగా చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదని చెప్పి శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు. మరోవైపు ఫుట్పాత్లు కూడా ఉంటే బాగుండేది అన్నప్పుడు రఫీ గారు తిరుపతిని అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్దడం అది వైసీపీ ప్రభుత్వంలోనే కరుణాకర్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోనే వారి యొక్క చొరవ చలవతోనే ఇవన్నీ కూడా అయ్యాయని కూడా రఫీ గారు చెప్తున్నారు. మొత్తానికి అంగన్వాడీ కార్మికుల సమస్య పరిష్కారం అవుతుందా లేదా, ప్రభుత్వం వారి కోరికలు నెరవేరుస్తుందా లేదా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఏర్పడుతుందా లేదా అనేది సాయంత్రానికి దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ చర్చా కార్యక్రమం. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు రఫీ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి గారికి సిటీ కృష్ణతేజ ఛానల్ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ప్రసారం అయ్యేటటువంటి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సిటీ కృష్ణతేజ ఛానల్లో ప్రసారం అయ్యేటటువంటి వార్తలు, ప్రత్యేక కార్యక్రమాలు, సిటీ ఫోకస్లు తప్పకుండా వీక్షకులు
వీక్షించి వారి యొక్క స్పందనను తెలియజేయగలరని ఆశిస్తున్నాం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వచ్చినటువంటి డిబేట్లు, కార్యక్రమాలు అన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. దానిపై కూడా ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చూడలేని వారు అందులో కూడా వీక్షించి వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని ఆనందించవలసినదిగా కోరుతున్నాం. నమస్కారం.